స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అకిరా మియావాకి తోటల పెంపకాన్ని విస్తృతపరచాలి. కలెక్టర్ పి ప్రశాంతి. కూటమి ప్రభుత్వానికి ముందు తరువాత అనే రీతిలో అభివృద్ధి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. 9వ డివిజన్లో 1,31,00,000తో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. పురోగమన దశలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డిపాజిట్లు 678 కోట్ల రూపాయలు. బ్యాంకు రుణాలు 407 కోట్ల రూపాయలు. 2,745 నుంచి 573కు తగ్గిన ఖాతాలు. బ్యాంకుపై శాప్ ఆంక్షలు ఎత్తివేత. మీడియా సమావేశంలో చైర్మన్ చల్లా శంకర్రావు, పాలకవర్గం. రాబోయే వర్షాకాలంలో జిల్లాలో మొక్కలు నాటుటకు అనువైన పరిస్థితుల నేపథ్యంలో అకిరా మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం ద్వారా దట్టమైన అడవులు పెంచడానికి విస్తృత ప్రచారం కల్పించి జిల్లాలో ఈ పథకం విజయవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకం ద్వారా ఈ అకిరా మియావాకి విధానం ద్వారా జిల్లాలోని అన్ని మండలాలలో గుర్తించిన ప్రదేశాలలో మొక్కలు పెంచుటకు గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మొదలు పెట్టడం జరిగిందని కలెక్టర్ తెలియజేశారు. కనీసం 25 సెంట్ల స్థలంలో 2,700 మొక్కలు పెంచడానికి 4.82 లక్షల రూపాయల అంచనాలతో పనులు చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. అకిరా మియావాకి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రస్తావిస్తూ జపాన్కు చెందిన అకిరా మియావాకి 1970 ప్రాంతంలో ఆ దేశంలోని బంజరు బీడు భూముల్లో పచ్చదనం విస్తృత స్థాయిలో పెంపొందించేందుకు ఈ విధానాన్ని తొలిసారిగా ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామాల్లో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నిర్దిష్ట విధానంలో పెంచితే దట్టమైన అడవులుగా ఎదుగుతాయని అకిరా మియావాకి ఆనాడు ప్రతిపాదించడం జరిగిందని, విశేషమైన ఫలితాలు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు సంయుక్తంగా ఈ ప్రతిపాదనను తీసుకుని రావడం జరిగిందని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ మండలాల్లో 36 ప్రదేశాల్లో 36 పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వాటిలో 13 చోట్ల పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 6 ప్రదేశాల్లో రాజమహేంద్రవరం రూరల్, గోకువరం, సీతానగరం, తాళ్లపూడి, కోరుకొండ, నల్లజర్ల మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున అకిరా మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వానికి ముందు తర్వాత అనే రీతిలో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ముందు తరువాత అనే రీతిలో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పేర్కొన్నారు. స్థానిక 9వ డివిజన్లోని ఎస్బీఐ కాలనీ పార్క్ వద్ద 61 లక్షల రూపాయలు, జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న హోమ్ కంఫర్ట్స్ వద్ద సుమారు 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ 9వ డివిజన్లో ప్రస్తుతం 1,31,00,000తో అభివృద్ధి పనులు ప్రారంభిస్తుండగా ఈ ఏడాది కాలంలో ఇదే డివిజన్లో సుమారు 7 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గత వైకాపా మాదిరిగా అభివృద్ధిని ఏదో 4-5 ప్రాంతాలకే పరిమితం చేయకుండా నగరంలోని ప్రతి ప్రాంతంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. ప్రతి డివిజన్లో ప్రతి మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇంటర్నల్ రోడ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని అన్నారు. వాటితో పాటు ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. గత వైకాపా పాలకులు ఇదే 9వ డివిజన్లో కల్వర్ట్ల నిర్మాణం చేపట్టకుండా ఏడాది కాలం వదిలేసిందని, దాని ఫలితంగా స్థానిక ప్రజలు నానా అగచాట్లు పడ్డారని వివరించారు. వైకాపా 5 ఏళ్లు నిర్లక్ష్యంగా వదిలేసిన నగరంలోని ప్రతి ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని అన్నారు. తమది ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వమని అన్నారు. ఎక్కడ ఏ పని అవసరమో తెలుసుకొని ప్రజల ఆలోచనలకు తగ్గట్టు పనులు చేస్తున్నామని అన్నారు. ఏడాది కాలం నుంచి నగరంలో 250 కోట్లతో అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తున్నామని అన్నారు. పనుల్లో కానీ ఆ పనుల్లో నాణ్యత విషయంలో కానీ ఎక్కడా లోపం లేకుండా పనులు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇదే పంతా కొనసాగుతూ ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కోసూరి చండీప్రియ, మరుకుట్టి శివకుమార్, ముసిని బాబురావు, సిహెచ్ రామారావు, విశ్వనాథరాజు, సంజ్ఞా సుబ్బారావు, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, మహబూబ్ ఖాన్, సలాది ఆనంద్, తీడ ఆదిబాబు, కాంట్రాక్టర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక చోట 61 లక్షలతో సీసీ డ్రైన్స్ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది ఎస్బీఐ కాలనీలో, సుమారు 61 లక్షలతో. మరొక చోట సీసీ రోడ్స్ సుమారు 70 లక్షలతోటి చేయడం జరుగుతూ ఉంది. అంటే రెండు కలిపి సుమారు 1,31,00,000. 1,31,00,000 తోటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది 9th వార్డులో. మేము ముందు నుంచి చెప్పేవాళ్ళం, అభివృద్ధి అంటే 4-5 రోడ్లకు పరిమితం కాదు. ఆ రోడ్స్కి కనెక్టింగ్ ఏదైతే ఇంటర్ కనెక్షన్ లోపల ఉంటా ఉన్నాయో ఆ లోపల ఉంటున్న లొకాలిటీలోని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి. గతంలోనే మీరు చూసినట్లయితే నాకు తెలిసి 9th వార్డులో ఇప్పటికీ సుమారు ఒక 6-7 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇంకా చేయాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక్కడ కలవట్టు అయితే సంవత్సరాలుగా వదిలేసి ఈ రోడ్ అయితే అధ్వానం. మీరు చూడొచ్చు, అందరూ కూడా హై ట్యాక్స్ పేయర్స్. ఓ పక్కన అంత ట్యాక్స్ కడుతూ వాళ్ళకి ఒక మంచి రోడ్డు డ్రైను లేదనంటే చాలా బాధాకరం. 4 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళుగా నిర్లక్ష్యం. ఇప్పుడు కూటమి వచ్చింది, పరిగెట్టిస్తూ ఉన్నాం. నేను ముందు రోజు నుంచి ఏ మాట మీద అయితే చెప్తూ ఉన్నానో అదే మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నగరంలోని ఏదో 4-5 రోడ్లు అభివృద్ధి చూపించేసి ఆహో ఓహో రాజమహేంద్రవరం పరిగెడతా ఉంది అభివృద్ధి అంటే కాదు. నగరం అసలైందంటే ఇది. లోపల ఏదైతే మెయిన్ రోడ్స్కి ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఆ లోపల నివసిస్తున్న ప్రజల దగ్గర మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, మంచి రోడ్స్ ఉన్నాయన్నది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఇది బాధ్యత ఎరిగిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అన్నిటిపైన అవగాహన చేసుకుంటూ ఎక్కడ అవసరమో అక్కడ అలా రోడ్స్ డ్రైన్స్ వేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సంవత్సరంలో 250 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం. భవిష్యత్తులో కొనసాగుతూనే ఉంటుంది. ఈ రోజున స్థానిక ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత మంచి పాష్ లొకాలిటీతో ఇంత ట్యాక్స్ కడుతూ ఒక రోడ్డు డ్రైను లేదంటే చాలా తప్పు. ఇదే మాదిరిగా ఇంకా చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి నగరంలో. అవన్నీ కూడా అవగాహన చేసుకొని ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూటమి తీసుకుంటారు. కేవలం అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో సుమారు 12 కోట్ల రూపాయలు ఆర్జించామని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు వెల్లడించారు. రాజమండ్రి ఆర్యాపురం బ్యాంకులో చైర్మన్ చల్లా శంకర్రావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన 105వ మహాజన సమావేశం విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. మా మెంటర్లందరినీ ఆశీర్వాదంతో 27/2024 తేదీన బ్యాంకుకు జరిగిన ఎలక్షన్స్లో నేను నా సహచరులు విజయం సాధించి 21/7/2024 తేదీన బ్యాంకు పాలకవర్గ సభ్యులుగా బ్యాంకులో పదవీ బాధ్యతలు చేపట్టామని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంకు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. సుమారు 115 కోట్ల రూపాయలు ఉన్న బకాయిలను 9 నెలల సమయంలో రికార్డు స్థాయిలో 95 కోట్ల రూపాయలు వసూలు చేసి శాప్ నుంచి బయటకు తీసుకువచ్చామని అన్నారు. ఫలితంగా ఖాతాదారులకు డివిడెంట్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. అదేవిధంగా రికార్డు స్థాయిలోనే రుణాలు కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో బ్యాంక్ అభివృద్ధి అన్ని విధాలుగా కుంటుపడిందన్నారు. అదేవిధంగా ఇనక్ ట్యాక్స్ నుంచి సొమ్ములను వెనక్కు తీసుకువచ్చామని అన్నారు. ఎన్పిఏ ఖాతాలు 2745 నుండి 573కు తగ్గినవి, అనగా 2172 ఎన్పిఏ ఖాతాలు తగ్గాయి. ఈ రికవరీ బ్యాంక్ సిబ్బంది పాలకవర్గ సభ్యులు కృషి చే సాధ్యమైందని విశ్లేషించారు. తన తండ్రి చల్లా అప్పారావు తనకు ఆదర్శమని అన్నారు. నీతి నిజాయితీలతో వ్యవహరిస్తూ సమాజ అభివృద్ధికి సేవలు అందిస్తున్నామని అన్నారు. బ్యాంకు ద్వారా వచ్చే గౌరవ వేతనం తిరిగి పేద విద్యార్థుల చదువుల కోసం స్కాలర్షిప్లుగా అందజేస్తున్నానని తెలియజేశారు. బ్యాంకు వైస్ చైర్మన్ పోలాకి పరమేష్ మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన 9 నెలల్లోనే బ్యాంకు ప్రగతికి కారణం చల్లా శంకర్రావు దూరదృష్టి, గత అనుభవం, మేధా సంపత్తి తోడు కావడమే అని విశ్లేషించారు.
బ్యాంకు డైరెక్టర్ యనుమల రంగబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ఖాతాదారుల ప్రయోజనాలను చల్లా శంకర్రావు పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. పిల్లి శ్యామ్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. ముగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా సిబ్బందితో కలిసి పనిచేయడం వల్లనే మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు పడాల శ్రీనివాస్, కప్పల సూర్యప్రకాష్, యాళ్ల వెంకట్రావు, సింగంపల్లి రామకృష్ణ, ఎర్రమోతు ధర్మరాజు, బొడ్డిగ రవి కొండలరావు, నీలపాల సూర్య సత్యనారాయణ, జి సాంబశివరావు, ఎస్ మురళీమోహన్, గోడే సుధాకర్, తాడెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఎన్పిఏ 22.45 ఉండేది. అలాంటి దాన్ని 5.7 వరకు తీసుకొచ్చాడు మార్చ్ ఎండింగ్కి. అంటే దీన్ని రూపాయల్లో చెప్తాను, 115 కోట్ల రూపాయలు ఎన్పిఏ ఉండేదాన్ని 95 కోట్లు మీరు రికవరీ చేసేవాడు. 95 కోట్లు, ఇది చిన్న విషయం కాదు. ఆరోపురం బ్యాంకు చరిత్రలోనే ఇంత రికవరీ అనేది ఎప్పుడూ జరగలేదండి. 95 కోట్లు రికవరీ చేసాం 115 కోట్లు, అంటే 5.5, మాకు 6 దాకా ఉండొచ్చు. అలాంటి దాన్ని 5.7. దాన్ని బట్టి ఎంత శ్రమ పడ్డారంటే మా డైరెక్టర్లు కానీ మా ఎంప్లాయీస్ కానీ అంత బాగా శ్రమ పడడం జరిగింది. దీన్ని మళ్ళా అంటే మీకు ఖాతాలు ఎన్ని ఉండేటంటే 2745 ఖాతాలు ఉండేయండి. ఏది మాకు డబ్బు కట్టకపోండి, 2745 ఖాతాలు డబ్బు కట్టలేదు. అలాంటిది 2172 వసూలు చేసామండి. 2700 నుంచి సుమారుగా 2200 ఖాతాలు కంప్లీట్ జీరో చేసాం. ఇంకా 573 ఉండిపోయాడు. అలాగే లోన్స్, ఇది రికవరీ ఎంత అయితే బ్యాంకుకి ఎంత ఏదైతే మనకి ఇంపార్టెంటో లోన్స్ కూడా ఇంపార్టెంట్. లోన్స్ విషయంలో 407 కోట్ల రూపాయలు లోన్తో ఇచ్చాం వాళ్ళకి. 410కి ఇచ్చాం. మేము వచ్చేటానికి అదే 407 ఇచ్చారండి. 407 ₹1 కరగలేదు సరికదా, 3 కోట్లు లాస్ చేసి ఇచ్చారు. అంటే దాన్ని బట్టి ఈ 4 సంవత్సరాలు ఈ బ్యాంక్ని ఎలా వాడేసుకుని దారుణంగా డెవలప్మెంట్ లేకుండా చేశారు అనేది కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఆ లోన్స్ విషయంలో కూడా వచ్చిన కానీ ఒక కాసి రికవరీ, ఒక కాసి ఇప్పటికి ఈ రోజుకి 11 మాసాలండి. రేపు వచ్చే నెల 23వ తారీఖుకి 12 నెలలు అవుతాయి. ఈ 11 మాసాల్లో ఈ రోజుకి 98 కోట్లు లోన్స్ కూడా తీసుకొచ్చానండి. 98 కోట్లు దస్తావేజుల మీద 98 కోట్లు తీసుకొచ్చాను. ఆల్టర్నేటివ్గా గోల్డ్ది అంటే సుమారుగా 100 కోట్లు. అలాగే ఆల్టర్నేటివ్గా గోల్డ్ మీద కూడా ఇంకో 100 కోట్లు తీసుకొచ్చాను. గోల్డ్ లోన్ కూడా 100 కోట్లు అయింది. టోటల్గా 200 కోట్ల రూపాయల లోన్స్ తీసుకొచ్చామండి 11 మాసాల్లో. మేము వచ్చిన పాలకవర్గం ప్రమాణం స్వీకారం చేసినటువంటి 23/7 కాలం నుంచి ఇప్పటి వరకు చైర్మన్ గారు అన్నీ విపులంగా చెప్పడం జరిగింది. నిజంగా ఈ బ్యాంకు మేము వచ్చేసరికి చాలా దయనీయ స్థితిలో ఉంది. ఎంత దారుణంగా ఈ బ్యాంకుని నాశనం చేశారంటే 2014 to 19 వరకు జరిగినటువంటి అభివృద్ధిని మొత్తం కూడా సర్వనాశనం చేసేసారండి. 95 సంవత్సరాలు మేము వచ్చేసరికి 2014 బ్యాంకు పెట్టి 1918లో బ్యాంకు స్థాపించడం జరిగింది. స్వర్గీయులు శ్రీ సరిపల్లి విశ్వేశ్వరరావు గారు. మేము వచ్చేసరికి అప్పటికి 95 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉంది బ్యాంకు 2014 నాటికి. అప్పటికి బ్యాంక్ టర్నోవరు 545 కోట్లు టర్న్ అవుతూ ఉండేది. 95 సంవత్సరాలకి ఎంతోమంది పాలకవర్గం చైర్మన్లు ఎంతో కష్టపడి ఆ బ్యాంకుని 500 కోట్ల టర్నోవర్కి తీసుకురావడం జరిగింది. 2014 నుంచి
19 వరకు ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు అప్పుడు చైర్మన్గా ఎలక్షన్స్ నెక్కి ప్రమాణాలు చేసే టైంకి 500 కోట్ల టర్నోవర్ ఉన్న 545 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంక్ని 2019 జూన్ నెలలో మరలా బ్యాంక్ నుంచి మా పీరియడ్ అయిపోయి వెళ్ళిపోయేసరికి 1070 కోట్లు, అంటే బ్యాంకు 95 సంవత్సరాల చరిత్ర, 500 కోట్ల టర్నోవర్ అయితే ఒక్క 5 సంవత్సరాల్లో ఆయనకి ఉన్నటువంటి అనుభవంతో ఆర్థికవేత్తగా బ్యాంకుని ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది అనే ఒక పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చేస్తే బ్యాంక్కి ఎలా ఉంటుంది అనేది ఆ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి గ్రోత్ ఖచ్చితంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. బ్యాంకు 95 సంవత్సరాలకి ఓన్లీ 5 ఇయర్స్ 5 సంవత్సరాల్లో 1070 కోట్లకి వెళ్ళిందంటే బ్యాంకు పురోభివృద్ధి. అంటే ఒక్కసారిగా బ్యాంకు రాష్ట్రంలో అప్పుడున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో 2-3 స్థానాలకు వెళ్ళిపోయిందండి. 2వ స్థానం 3వ స్థానం కూడా ఢీకున్నాం ఆ టైంలో. ఫస్ట్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది, తర్వాత కాకినాడ కోఆపరేటివ్ బ్యాంకు మనం దెబ్బగా ఒకసారి ఆల్సో సెకండ్ ప్లేస్కి వచ్చేవారు, మేము థర్డ్ ప్లేస్కి వెళ్ళేవారు. ఒకట టైంలో మళ్ళీ వాళ్ళు థర్డ్ ప్లేస్కి వచ్చేవారు, మనం సెకండ్ ప్లేస్. అంటే రాష్ట్రంలోనే అగ్రగామిగా ఫస్ట్ సెకండ్ తర్వాత స్థాయిలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ని. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం భారతదేశానికి ఎంతో అవసరమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల శరణాలయంలో లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా అనాథ వృద్ధుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి వృద్ధులకు మామిడి పళ్ళు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పంపిణీ చేశారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. రాహుల్ గాంధీ భారతదేశంలో ఉన్న ప్రజల జనగణనతో పాటు కులగణనను కూడా చేయాలని మొదటిగా ప్రస్తావించి ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం జన కులగణన చేసేలా చేశారని అన్నారు. భారతదేశ ప్రజలు కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసి చూడాలని సంకల్పంతో ఉన్నారని అన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ వడియార్ మాట్లాడుతూ భారతదేశ ప్రధాని యువకుడైతే దేశాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ఆ దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఉన్నారని అన్నారు. నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పట్నల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెజ్వాడ రంగారావు, దేవత సుధాకర్, జేటీ రామారావు, మోతా శారద, బత్తిన చంద్రరావు, కొండా శ్రీను తదితరులు పాల్గొన్నారు. పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులందరూ కూడా వచ్చి రాహుల్ గాంధీ గారికి ఘనంగా జన్మదిన వేడుకలు ఇక్కడ జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఈవేళ మన భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ, ఇంక అందులో ఎటువంటి సందేహం అనుమానం కూడా లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 3 సార్లు చేశాడు, ఇంక అయిపోయింది. నరేంద్ర మోడీ గారు ఏంటి అనేది దేశ ప్రజలందరికీ తెలిసింది. ఆయన నిజాయితీ పరుడు అని చెప్పుకుంటూ పక్కనే ఆదానీని, ఇంకో పక్కన ముఖేష్ అంబానీని పెట్టుకుని దేశాన్ని అంతా దోషిస్తాడు. ఎందుకంటే ఈవేళ మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క సంస్థ కూడా ప్రభుత్వ పరంగా సంస్థలు రాలేదు, అన్నింటినీ ప్రైవేట్ పరంగా చేశాడు. అన్నీ ఆదానికైనా కట్టబెట్టాడు, లేకపోతే ముఖేష్ అంబానీకైనా కట్టబెట్టాడు. నేను ఏదో చేశానంటే జనం 3 సార్లు నమ్మారు, 4వ సార్లు నమ్మరు. మనకి చిన్నప్పుడు మేకలు మెప్పుకునే కుర్రాడు కథ ఉంటుంది. ఫస్ట్ టైం పులి వచ్చిందంటాడు, జనం వస్తారు. 2వ పులి వచ్చిందంటే జనం వస్తారు. 3వసారి కూడా ఇదే పని చేస్తాడు రా, నీకు తప్పదని వస్తారు. ఇంక 4వసారి నిజంగా పులి వస్తుంది, పిలుస్తాడు, ఎవరు రారు. ఇవాళ నరేంద్ర మోడీ పరిస్థితి కూడా ఇవాళ అదే పరిస్థితి. ఎందుకంటే నేను నిజాయితీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈవేళ భారతదేశానికి 337 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షలు అప్పు చేసాడని గోలగోలు చేశారు. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు 337
లక్షల కోట్లు అప్పులు చేశాడంటే ఈ భారతదేశం ఎవడొకడు వచ్చి నా అప్పులు తీరసరా బాబా అని పట్టుకెళ్ళిపోయే పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చాడు. మరి నరేంద్ర మోడీ గారికి అయిపోయింది. ఒకవేళ ఆర్ఎస్ఎస్లు కూడా ఈ విషయాన్ని గుర్తించారు. నీ వయసు అయిపోయింది అబ్బాయి, నువ్వు ఆదానీని వాళ్ళని మురళీ మనోహర్ జోషిని వాళ్ళని ఎలా తప్పించావో నీకు నువ్వు వాలంటరీగా తప్పుకో అని చెప్పి మొన్ననే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈయన్ని పిలిచి చెప్పడం కూడా జరిగింది. ఇంక ఇతను ఉండే పరిస్థితి లేదు. 4వ ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ అనేవాడు ఈ భారతదేశానికి ప్రతిష్టలు ఇంకా పెరగాలంటే యువ నాయకులు మన రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా వస్తే చాలా బాగుంటుందని అందరూ కూడా కోరుకుంటున్నారు. త్వరలోనే రాజ్యాంగం కూడా అన్ని రకాలుగా మార్చేస్తున్నారు. అటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఉండాలంటే మన దేశ రాజకీయం ఇంకా బాగుపడాలంటే ప్రజలందరూ కూడా తక్కువ ఖర్చులతో బతకాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 10,000 5,000 రూపాయలతో బతికేవారు. ఇవాళ ₹1,00,000 వస్తున్నా కూడా బతకలేకపోతున్నారు. అటువంటి జనజీవనంలో మనం బతుకుతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు మరల దేశ ప్రధానిగా వచ్చి ఏ విధంగా మనం జీవించామో అటువంటి జీవన విధానాన్ని కలగజేస్తారని బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతే వెలుగు ఉంటారని కోరుకుంటూ ఆయన మన భారత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మా కాంగ్రెస్ యొక్క అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో గౌతమి జీవకాండ సంఘం ఓల్డేజ్ హోమ్లో అందరూ కలిసి ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్టుకు చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా జరిపేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు చాలా ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటిగా మాట్లాడుతున్నటువంటి రోజుల్లో ఈ మధ్యన నాకు ఇక్కడ ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఒక ఆయన పెద్ద ఆయన కలిశాడు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టి కిషన్ రెడ్డి గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని నిర్ణయించుకుని చేయడం జరిగింది. ఫస్ట్ జాతిపిత మహాత్మా గాంధీకి విగ్రహానికి పూలమాల వేసి ఈయన పుట్టినరోజు వేడుకలు సాగు చేశారు. చాలా సంతోషం. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా పాలన అందించేది ఎవరైనా ఉంటే గాంధీ ఫ్యామిలీ. వచ్చే ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఎవరైతే ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అయోధ్య అడ్డెట్టుకొని 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేస్తే అయోధ్యలో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎల్ఐఎన్సీ ఎంపీ లెగ్గాడు అక్కడ. ఇంకా కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ గమనించడం వల్ల లేకపోతే ఇవాళ ప్రధానమంత్రిగా ఉండే అయినా నెక్స్ట్ ఎలక్షన్కి ప్రధానమంత్రి అవుతాడు. దేశం సుఖశాంతులతో ఉంటుంది. 1 వే ట్రాఫిక్ కాకుండా ప్రజలందరూ పాలించలేని అవకాశం కలుగుతుందని చెప్పి ఈ నెల 29న రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్కి సన్మానం చేస్తున్నామని దళిత ఐక్యవేదిక నాయకులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్కి ఈ నెల 29న సన్మానం చేయనున్నట్లు దళిత ఐక్యవేదిక నాయకులు తెలిపారు. స్థానిక జాంపేట గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో దళిత ఐక్యవేదిక సన్మాన కమిటీ కన్వీనర్ బోయినపల్లి సుందరయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రముఖ విద్యావేత్త, ఉద్యమ నేత, నిస్వార్థపరుడు, సామాజిక సేవా తత్పరుడు, ఉపాధ్యాయ నాయకుడు, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా పదవి చేపట్టిన సందర్భంగా ఈ నెల 29 సాయంత్రం 4 గంటలకు హోటల్ ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో సన్మానం చేయాలని దళిత ఐక్యవేదిక నిర్ణయించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుల సంఘ నాయకులు, ఉద్యోగ నాయకులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రాజకీయ నాయకులు, యువకులు, మహిళలు అందరూ కులాలకు, ఉపకులాలకు అతీతంగా పాల్గొని ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, ధారా యేసురత్నం, తగరం సురేష్, యార్లగడ్డ అశోక్, బద్దే జార్జి యాంటోనీ, తాళ్ళూరి విజయ్ కుమార్, పసలపూడి శ్రీను, జంగం సుబ్బారావు, నీలపు వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి రాజ్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేఎస్ జవహర్ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమాజ వర్గాన్ని కలుపుకొని ఎస్సీ నుంచి రెల్లి కమ్యూనిటీని, అలాగే మా సమాజం మాల కమ్యూనిటీని, మాది కమ్యూనిటీ అందరూ కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ 29వ తారీఖు ఆదివారం 4 గంటలకు ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో కార్యక్రమం జరపబడును. దానికి అందరూ ఆహ్వానితులే. ఇందులో జవహర్ అన్నయ్య గారి అభిమానులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం.
ఇంకా కార్యక్రమాలు ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే తెలియపరుస్తారని, అందరూ సలహాలు సూచనలు మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు సహకరించిన అన్నయ్యలు తాలూరి కష్టపడి ఎంతో పైకొచ్చిన సామాన్యుడు, మధ్యతరగతి వ్యక్తి, మాస్టర్గా పనిచేసి ఎన్నో జీవితాలని తన యొక్క చేతుల మీద భవిష్యత్తు నడిపించిన మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి కూటమి ప్రభుత్వం ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉండడం మా అందరికీ చాలా ఆనందదాయకం. ఎందుకంటే అందరితో కూడా సామాన్యుడిగా ఆయన మెరిగారు కాబట్టి మేమంతా ఒక అడాప్షన్ చేసుకుని స్వచ్ఛందంగా మన కరుణాకర్ గారు, ఎంఆర్పిఎస్ నాయకుడు కరుణాకర్ గారి సోదరుడు బోయిలపల్లి సుందరయ్య గారు ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకుని ముందుకెళ్ళడం, తర్వాత పెద్దలుగా రాజప్రసాద్ గారు, చిరంజీవి గారిని, మన తదితర పెద్దలందరినీ కూడా సహకరించమని కోరడం, మేమందరం కూడా ఎప్పుడు కూడా ఎవరు పనిచేస్తున్నా వెనకాల నడవడం సిద్ధం. ఎందుకంటే అంబేద్కర్ ఆశయాలు, బాబు జగజ్జీవన్ గారు చేసిన సేవలు కొనియాడాలని నిరంతరం కూడా మేము నడుస్తాం. కాబట్టి తమ్ముడు సుందర్ ముందుకొచ్చి చేయడం అనేది మాకు అందరికీ ఆనందదాయకం. అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన వాడిగా, మన జిల్లా వాడిగా ఆయన్ని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరూ ఈ ఘన సన్మానంలో కార్యక్రమాలు పాల్గొని రాబోయే ఆయన గౌరవించుకుని తర్వాత మా సమస్యలన్నీ పరిష్కరించాలని సదుద్దేశంతో రాజమండ్రిలో 29వ తారీఖున సాయంత్రం 6 గంటలకు ఆనంద రెసిడెన్సీలో 4 గంటలకు ఆనంద రెసిడెన్సీలో గల పందిరి మా హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కొవ్వూరు వాసే కాబట్టి ఆయనను బ్రిడ్జి దగ్గర నుంచే ఘన స్వాగతం పలికి అతిపెద్ద ఊరేగింపుతో మేళ తాళాలతో అలాగే పూల వర్షాలతో ఆయనను ఆ కోటల్ బస్ స్టాండ్ నుంచి డీలక్స్ సెంటరు అలాగే చర్చిపేటలో ఉన్న బాబు జగజ్జీవన్ రావు గారికి దండ వేయడం, ఆయన గౌరవించుకోవడం, అలాగే జాంపేటలో అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయడం, ఆయన గౌరవించుకోవడం, అక్కడ నుంచి సాధారణంగా మహిళలతోటి యువకులతోటి పెద్ద ఊరేగింపుగా ఆనందరేశ్లో తీసుకెళ్ళి ఆయన సందేశం వినడానికి, ఆ సన్మానం చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు. కనుక తూర్పుగోదావరి జిల్లా వాసులకు అలాగే రాజమండ్రి వాసులకు తప్పనిసరిగా హాజరై ఆయన్ని మనం గౌరవించుకుందాం. మన హక్కులు మనకేవైతే ఇంకా ఐక్యత ఉందో అన్ని కూడా సాధించుకుని ముందుకెళ్దామని మీ అందరినీ. శాటిలైట్ సిటీ రోడ్లో అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్ నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమతులు తమ వద్ద ఉన్నాయని, ఒక వ్యక్తి కావాలనే తమ సంస్థపై దుష్ప్రచారం చేసేందుకు గద్దె వెంకట కృష్ణారావు అనే వృద్ధుణ్ణి ముడిసరుకుగా వాడుకుంటున్నాడని నిర్వాహకుడు పడగల ప్రసాద్ యాదవ్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో చేరిన వృద్ధుడు గద్దె వెంకట కృష్ణారావు వ్యవహార శైలి సక్రమంగా లేకపోవడం వల్లనే అమ్మా నాన్న ఆశ్రమం నుంచి బయటకు పంపేశామని అన్నారు. ఆయన వద్ద నుంచి తాము ఎటువంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. తాను తన మిత్ర బృందంతో కలిసి ఆశ్రమాన్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నానని, తనతో విభేదాలున్న ఒక వ్యక్తి పదే పదే అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించారు. డిపిఓ, డిఆర్డీఏ పీడీ, ఎంపీడీఓ, తహసీల్దార్ తదితరులు పరిశీలన చేసి అన్ని వివరాలు ఆరా తీశారని, సక్రమంగా ఉన్నాయని చెప్పారని అన్నారు. అంటే నిన్న ఆరోపించిన వెంకటకృష్ణారావు కాదండి, అతను అమాయకుడు, అతన్ని ముడిసరుకులాగా వాడుకుంటున్నారు. నాతో విరోధమైన ఒక వ్యక్తి, ఒక రౌడీ షీటర్, ఒక బ్లాక్మెయిలర్, అతను ఇవన్నీ కూడా ఇతనితో ఆడిస్తున్నాడు. అంచేత అతను చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ. అలాగే అగ్నిమాపక అనుమతులు లేవన్నారండి, ఆల్రెడీ అప్లై చేసామండి. 2 పంచాయతీ అనుమతులు లేవన్నారు. పంచాయతీ అనుమతులు ఉండాలని నేను కూడా అనుకోవట్లేదు. ఇన్ని ఉన్న తర్వాత ఒకవేళ ఉండవలసి వస్తే వెంటనే అప్లై చేస్తామండి. తర్వాత డ్యూటీ డాక్టర్ లేరు, నర్సు కూడా లేరు అన్నారండి. మాకు విజిటింగ్ డాక్టర్స్ ఉన్నారండి, మాకు సొంత ఆటోలు 2 ఆటోలు ఉన్నాయండి. ఎప్పుడు కావాలన్నా ఎమర్జెన్సీగా వీళ్ళంతా కూడా సర్వీస్ చేయడానికి వస్తారు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. వీళ్ళే ఆటో నడిపేస్తారు అవసరం అయితే. అలాగే మా సోదరుడు కోటేశ్వరరావు అని అతను కూడా ఆటో డ్రైవరు, అతను కూడా సర్వీస్ మోటో ఉన్నవాడు, మన కరోనాలో కూడా చాలా సర్వీస్ చేసినాడు. ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి, ఇది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదండి, మా చౌదరి గారు, మా సోదరుడు సమానుడు అతను ఒకడు, అలాగే శివగారు కానీ ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వ్యాపార సమయం అయిపోయాక నాకు సాయం చేస్తుంటారు. ఈ ఆశ్రమం విషయంలోనూ ఎంతో మంచి ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి
మాలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా చెప్పండి. మీరు చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది కావాలని ఒక రౌడీ షీటరు నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగి ఇవ్వని పక్షాన్ని ఇవన్నీ కూడా ఇతను ఒక ముడి సరుకులాగా వాడుకొని వెంకటకృష్ణారావుని ఇవన్నీ చేస్తున్నాడు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అకిరా మియావాకి తోటల పెంపకాన్ని విస్తృతపరచాలి. కలెక్టర్ పి ప్రశాంతి. కూటమి ప్రభుత్వానికి ముందు తరువాత అనే రీతిలో అభివృద్ధి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. 9వ డివిజన్లో 1,31,00,000తో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. పురోగమన దశలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డిపాజిట్లు 678 కోట్ల రూపాయలు. బ్యాంకు రుణాలు 407 కోట్ల రూపాయలు. 2,745 నుంచి 573కు తగ్గిన ఖాతాలు. బ్యాంకుపై శాప్ ఆంక్షలు ఎత్తివేత. మీడియా సమావేశంలో చైర్మన్ చల్లా శంకర్రావు, పాలకవర్గం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.